రైతులందరికీ నమస్కారములు. రైతులు ఎవరైతే ఈ వీడియో చేస్తున్నారో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎవరికైతే రైతు బంధు డబ్బులు ఇంకా పడలేదో మీ అందరికైతే ఈరోజు అయితే ఖాతాలను అయితే జమ కాబోతున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల వరకు అయితే మీకైతే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఒకవేళ మీకు జమ అయినాయో లేదో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. 2 లక్షల రుణమాఫీ ఏమైంది? రైతు బంధు కింద ఇచ్చే 15,000 ఇంకెప్పుడు? రైతు బంధును సీరియల్గా లాగా ఎంతకాలం కొనసాగిస్తారు? ఎవరో శాస్త్రం ఉన్నట్టే వెనుకటైతే ఈ అన్నట్టే అయింది. ఎటుకేలకు మనకి ఏదైతే డబ్బులు ఉన్నాయో రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి అయితే ఈరోజు అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకైతే వివరిస్తాను. వరి పంటలకు ఇస్తామన్న 500 బోనస్ ఏమైంది? 3 నెలలైన పెన్షన్లు 4,000 రూపాయలకు ఎందుకు పెంచలేదు? 1వ తేదీన జీతాలన్నారు, అందరికీ ఎందుకు అందడం లేదు? 200 యూనిట్లు దాటితే మొత్తం కరెంటు బిల్లు ఎందుకు కట్టాలి? గృహజ్యోతికి ఏటా 8,000 కోట్లు అవసరమైతే బడ్జెట్లో 2,400 కోట్లు ఎందుకు పెట్టారు? అయితే చూసుకుంటే రైతులు ఎవరైతే ఉన్నారో మొదగాలైతే 2 లక్షల రుణమాఫీ ఎవరైతే 2019 నుంచి 2024 వరకు బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో రైతు రుణమాఫీపై అయితే ఎలాంటి స్పష్టతనైతే లేదు. గత ప్రభుత్వం ఏదైతే 1,00,000 రూపాయలు అయితే మాఫీ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం వచ్చేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 2 లక్షల రుణమాఫీ అయితే చేద్దామని అన్నారు. మరి ఎప్పుడు చేయబోతున్నారు? రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 5 ఎకరాల లోపు ఉన్న దాదాపు 62 లక్షల మంది ఖాతాలో ఈ రోజైతే మీకు డబ్బులు అయితే అందించాం. భవిష్యత్తులో రైతు భరోసా పథకం గుట్టలు చెట్లు లేవట్లుగా సమాచారం వచ్చింది. ఎవరైతే సాగు చేసే వారికి నిజమైన రైతులు ఉన్నారో అంటే మీకు రోడ్డు పక్కన లేకపోతే గుట్టలలో భూమి ఉన్నా కూడా మీకు రైతు బంధు కట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరికైతే జమ కాలేదో అంటే 4 ఎకరాల నుంచి 5 ఎకరాల వారికి అలాగే 10 ఎకరాల వారికి ఈ నెల 30 వరకు అయితే వేచి ఉండని అని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఎన్నికల కోడ్కు దీనికైతే ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే పెదాపు రైతు బంధు పడ్డదానే ఏమో ఇక మరి మనకు తెలియదే. మీకు వాళ్ళది ఇంకా అయితే ఇది దేనికి? మరి ఎప్పుడు పడతాయి రైతు బంధు? ఫోన్ కాదు, రైతు బంధు పడ్డదాను వీడియో చేసుకుందాం అనుకుంటాను. అట్లా ఒకసారి ఇటు చూడరాదు. మీకు పడితే చెప్పు, లేకపోతే లేదు. పర్లేదు ఇంకా. మరి ఎట్లా గిట్ల అయితే ఎట్లా మరి? ఎప్పుడైనా ఇట్లా పైసలు అయినాయా? ఎప్పుడైనా రైతు బంధు పైసలు అయినాయా? పైసలు ఏం మా ఆగలే కానీ మరి ఇప్పుడు ఆగుతానే కదా పైసలు. నేను అడుగుతానే పడితే ఇంకా ఈ 30 తారీఖు లోపు పడతాయి అందరికి. పడతాయట.